సంతోషము. గత వారము మనము నేర్చుకున్నటువంటి పాఠము కానుకల పండగను గురించిన వాక్యాంశము. ముందు వారం ఏం నేర్చుకున్నాను చెప్పండి? మా శ్రమల ముందు రాకడా, శ్రమల తరువాత రాకడా. అంటే 7 ఏండ్లకు ముందు, 7 ఏండ్ల తరువాత. చాలా గొప్పగా దేవుని యొక్క మాటను బట్టి రహస్య రాకడను గూర్చి, ప్రత్యక్ష రాకడను గూర్చి మనము 2 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ముందు రాకడ, తర్వాత రాకడ నేర్చుకున్నాం. మన మధ్యలో ఏంటి చెప్పండి? శ్రమల ముందు రాకడ ఉంది, శ్రమల తర్వాత రాకడ ఉంది. మధ్యలో ఏమున్నాయి? నేనే అంటున్నాను శ్రమలు అంటున్నాను. శ్రమల ముందు అన్నా, శ్రమల తర్వాత అన్నా, దాని మధ్యలో ఏమున్నాయి చెప్పండి? శ్రమలే కదా ఉంది. ఈరోజు ఆ 7 ఏండ్ల మహాశ్రమలను కూర్చున్నటువంటి పరిశుద్ధ వాక్య వివరమును మనము గ్రహించుకుందాము. పరిశోధుని చేసి నీ వరములు బయటేసి, పరిశోధుని చేసి నీ వరములు బయటేసి, నీ దేవుని యొక్క వాక్యము చదువుకుందాము. పరిశుద్ధుడు పరమార్థుడు పరమార్థ జ్ఞాని అయిన యోహాను భక్తులు వ్రాసిన ప్రకటన గ్రంథము భవిష్యవాణి. మన భాషలో చెప్పాలంటే, మన వాడుక భాషలో మానవుని యొక్క ఉద్దేశమును నిర్ణయించు భవిష్యవాణి కనుక ఆ ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము ప్రారంభ వచనమును చదువుకుందాము. మైకులో చదవండి వినబడేలాగా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభ వచనము. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎగ్గురమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచెదనెను. చాలండి. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వమును వసించు గాన ప్రతిగానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్న మా తండ్రి, ఈ పాపలోక మనుష్యుల చేతను పరలోక పరిశుద్ధుల చేతను మన్నల పొందినటువంటి నీ మహిమను బట్టి నీ కృప ఏ మాత్రమును మా పట్ల తగ్గించక, నేను ప్రేమించు వారి కన్నా అధికముగా మమ్మల్నే ప్రేమించి నీ యొక్క పరిశుద్ధ రాకడలో మమ్మల్ని సిద్ధపరచుచున్న ఘననీయుడా తండ్రి, నీవు కొండ మీద ఉంటే కొండ మీద పోతే, నీవు నావలో ఉంటే నావలో పోతే, దేవాలయములో ఉంటే దేవాలయములో పోతే, కడకు పరిశుద్ధ కలువరి సిలువలోనూ నీ మహిమ కలిగిన బోధే కనుక నాయన, అట్టి బోధ చేత మా బ్రతుకులన్నిటినీ మార్చివేసిన కరుణామయుడా, నీ కృపను కూడి వచ్చిన నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహింపచేసి ఈ పరిశుద్ధ వాక్య వివరమును వారి హృదయములో పదిలపరచమని వాక్యమై మమ్మల్ని నడిపించుచున్న శరీరధారి అయిన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు తన యొక్క ఘనమైన తలాంతులను మీకు అందరికి అనుగ్రహించి వినగలిగే చెవులను
ఆలకించగలిగే మనస్సును, రాకడ ఎక్కగలిగే హృదయ మన తలాంతరను మీకు దేవాదేవుడిచ్చి దీవించి ఆయన మహిమలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, మనం ఇందాక చూసిన వారమై ఉన్నాము. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడిని ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదని నేను. ప్రియ విశ్వాసులారా, మనము చూసినట్లయితే శ్రమల ముందు ప్రభు యొక్క మాటను వింటూ ఉన్నాం. దానిని రహస్య రాకడకు ప్రభు యొక్క స్వరమును వినుంటాది. నా గొర్రెలు నా స్వరము వినుననే ఒక గొప్ప మాటను ప్రభు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అలాగని 7 ఏళ్ల శ్రమల తరువాత ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచుననే వాక్యమును బట్టి ప్రత్యక్షతతో కూడిన రాకడను మనము తెలుసుకున్నాం. ఇవి రెండు ప్రభు యొక్క స్వరములు, మాటలు. మొదటి దాంట్లో ప్రభు పిలుపు వినిపిస్తూ ఉన్నది, రెండవ దాంట్లో మనం ప్రభు యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాము. దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు శ్రమల ముందున్నటువంటి విషయమును, శ్రమల తర్వాత విషయమును పాత నిబంధన కృత నిబంధన 2 గ్రంథముల యొక్క వివరణ బట్టి విభజించారట. మీరు మీ వాక్యములో మీకు వేరే ప్రశ్న వేసుకున్నట్లయితే, పాత నిబంధన అంతా ప్రభు యొక్క ప్రత్యక్షత కనబడలా. ప్రభు ఎక్కడైనా కనిపించారు? ఎవరికైనా కనబడలా. ఎందుకంటే పాపమును బట్టి మానవుడు ఏమైపోయాడు? ప్రభు యొక్క ప్రత్యక్షతకు దూరస్తుడైపోయాడు కనుక ప్రభు పిలుపే వారికి పాత నిబంధనలో కనబడుతూ వచ్చింది. పాపముల రక్షణ కొరకై దేవాది దేవుడు తన తండ్రి మాటను ఉద్దేశించుకొని క్రొత్త నిబంధన జనాంగం అనేటువంటి మనెల్లరూ రక్షించుటకు ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన వాడై ఉన్నాడు. ఈ యొక్క ఘనమైనటువంటి ఏర్పాటును ప్రత్యక్షతగా క్రీస్తు జన్మముగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. కానీ ఆ లాభనే 7 ఏళ్ల శ్రమల కాలములో కూడా దైవజనుడు దేవదాసయ్య గారు ఒక ప్రాముఖ్యమైన విషయమును తెలియజేశారు. పాపముల విషయమై పాపమంతా పరిపూర్ణమైపోయింది, పాపస్థితి అంతా నిండైపోయింది, పాపపు తలంపులన్నీ ఎక్కువైపోయాయి. పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారట? మరీ తక్కువైపోయారట. మనం చూసినట్లయితే 1000 కోట్ల మంది జనాభా ఉన్న ఈ యొక్క యావత్ ప్రపంచంలో గట్టిగా చూసుకుంటే ఎంతమంది వెళ్తాం? ఓ 10 కోట్లు వెళ్తాం అనుకుంటాం. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఎంతమంది వెళ్తున్నారు? 1,80,000 మంది వెళ్తూ ఉన్నారు. అంటే వారు వాగ్దాన జనులు, వాగ్దాన భూమి నుండి ప్రభు యొక్క తలాంతులను, ఆశీర్వాదములను క్రమముగా వారి యొక్క వారసత్వము ద్వారా పొందుతూ ఉన్నారు. అంత గొప్ప ఘనత పొందినటువంటి వారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతమంది వెళ్తున్నారట? 1,80,000 మంది వెళ్తున్నారు. 1,44,000 క్షమించండి, వారే వెళ్తూ ఉన్నారు. ప్రతి గోత్రములో నుండి 15,000 మంది ప్రభు యొక్క పరలోకమునకు పయనోట సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, మనము దేవుని యొక్క మాటలను వినినట్లయితే ఆ యొక్క పాప పరిపూర్ణతను బట్టి తన యొక్క స్వరము వినగలిగే తన గొర్రెల నిమిత్తం ప్రభు పాత నిబంధన జనాంగమును ఎలాగైతే తన యొక్క మాటతో నడిపించారో, ఈనాడు కూడా ప్రభు తన స్వరమును వినిపించి మెలకువ కలిగి ఉన్న వారిని శ్రమల ముందు రాకడగా ప్రభు తన రాకడలో తీసుకువెళ్తారు. దాన్ని మనం చదువుకుంటాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచూ ఉన్నాను, దిగంబరుడైన సంచరించుచూ ఉన్నాను ప్రభు తన మాటలు తెలియజేస్తారు. ఈ స్వరం ఎవరైతే వింటారో, ఎవరైతే ప్రభు వాక్కులను కనుగొంటారో వారు ఏమైపోతారట? ప్రభుతో ఎత్తపడతారు. శ్రమలు చూడగానే ప్రభు మాట విని ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొని ప్రభుతో మేఘమెక్కి వెళ్ళిపోతారు. ఆ తరువాత ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము ప్రారంభమవుతుంది. ఏంటా వాక్య భాగం? చదవండి. 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులట? ప్రభు రావటము, దొంగవల రావటము,
తాను ప్రేరేపణ కలిగినటువంటి వారు, సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళటము. అది అయిన తరువాత ఏం జరుగుతట? నేను చూడగా అదిగో పరలోకమునందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడా వింటిని. చాలండి ప్రియ విశ్వాసులారా, మనం విన్నాము ప్రభు యొక్క మాటను విన్న తరువాత ఆ యొక్క మాటను గైకొన్న వారి కొరకు ప్రభు వచ్చుట, వారిని సిద్ధపరుచుట, వెళ్ళిపోవుట. ఈ మాటలని విన్నామా లేదా? మనం ధ్యానించుకున్నామా లేదా? అప్పుడు తర్వాత చదవండి. ఇక్కడకును ఎక్కిరమ్ము, జరగవలసిన వాటిని ప్రారంభమైంది నీకు కనపరచెదను. ఏం జరుగుతాయట? చెప్పండి, ఏం జరుగుతాయట? శ్రమలు గల్గునయ్యో వినండి, ఏడేళ్ళ మహా శ్రమలు గల్గునయ్యో వినండి, శ్రమలు సర్వలోకులకును, శ్రమలు సర్వమతములకును, శ్రమలు సర్వలోకులకును, శ్రమలు సర్వమతములకును, శ్రమలేని క్రైస్తవులకు కథని వినని కఠిన మాటలు, శ్రమలేని క్రైస్తవులకు కథని వినని కఠిన మాటలు, శ్రమలు కలుగునయ్యో వినండి, ఏం ప్రారంభమవుతాయట? శ్రమల కాలము ప్రారంభము కాబోతూ ఉన్నది. ప్రభువునందు దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఏమిటి ఈ శ్రమల కాలము? ఏమిటి ఈ శ్రమలలో కలుగు మానవునికి కలిగినటువంటి అనుభవములు, కలిగినటువంటి బాధలు, తెప్పలు, ఇంకా ఏం చెప్పాలంటే పప్పలు పోయి తెప్పలు మొదలన్నమాట. ముందంతా చెకోడీలు తింటారు, తర్వాత చెకోడీలో నలిపించుకుంటారు. అదే ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రారంభము కాబోతూ ఉంది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దైవజనులైనటువంటి వారు శ్రమల కాలమును, దైవజనులు అంటూ ఉన్నారు, ప్రతి భక్తుడు ఇలాగనే విభజించాడు. శ్రమల మొత్తపు కాలమును దాదాపుగా 2 భాగములుగా విభజించారట. ఎన్ని భాగములు? 2 భాగములు. 7 ఏళ్ల శ్రమలను 3.5 సంవత్సరములుగా ఒక భాగము, 3.5 సంవత్సరములు ఇంకొక భాగముగా దైవజనులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ఏం చేశారు? విభజించిన వారై ఉన్నారు. యోహాను భక్తుడే దేవుని యొక్క మహాకృపను బట్టి పద్మాసనందు తాను వ్రాస్తున్నటువంటి ప్రకటన గ్రంథ వివరములో ఏ విషయమును బట్టి యోహాను కన్నీరు కార్చిన వాడై ఉన్నాడు. మనము దేవుని యొక్క వాక్యములో ఒక ప్రాముఖ్యమైన వాక్యం చూస్తాం. బైబిల్ మొత్తంలో అతి చిన్న వాక్యం ఏదో చెప్పండి. దేవదాస్ గారికి తెలుసు, చెప్పకూడదు. ఎందుకంటే వారికి ఈ విషయం మీద మంచి పట్టు ఉంది. ఎవరైతే చెప్తారో వారికి. ఏంటండి? నేను వచ్చిన వాడగల వాక్యం ఏంటని అడిగా. అతి చిన్న వాక్యం ఉంది. మానవుడు బహుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మానవునికి బహుగా బోధపడవలసిన విషయం ఏంటది? యేసు కన్నీరు విడిచెను. ఈ వాక్యం చూచారు ఎప్పుడైనా? యేసు కన్నీరు విడిచెను. ఆ వాక్యమును మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. అలాగని క్రీస్తు చేత ఎంపిక చేయబడినటువంటి యోహాను కూడా పద్మాసు ద్వీపమునందు ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచి ప్రకటన గ్రంథ వివరమును వ్రాయించినప్పుడు ఒక విషయమును బట్టి తాను మిక్కిలి కన్నీరు కార్చాడట. ఏ విషయమును బట్టి? ఇశ్రాయేలు జనాంగము, ఇంకా చెప్పండి, యోధా గోత్రములో ఉన్నవారు ఎవరునూ రక్షింపబడలేదని ఏం చేశాడట?
యోహాను కన్నీరు కార్చాడట. ప్రియ విశ్వాసులారా, ప్రభు చూపిస్తూ ఉన్నాడు, ఇది 7 ఏండ్ల శ్రమల కాలమని, ఇది 1000 ఏండ్ల స్వీయ పరిపాలనని. శ్రమల కాలంలో శోధన అనుభవించే వారిలో యూదులు కూడా ఉన్నారు, యూదా గోత్రము వారులో ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ తాను ఏడ్చిన స్థితి మాత్రము ఎక్కడంటే 1000 ఏండ్ల స్వీయ పరిపాలనలో యూదా గోత్రికులు ఒకరిని బట్టి ఒకరు సర్వలోకము నుండి వెళ్ళుచు ఉండగా వారిలో ఒక్క యూదా గోత్రికుడు కూడా ఏం కావాలా, అతగాడికి కనబడలేదు. అప్పుడు అన్నాడంట, ప్రభువా, మానవ ఉద్దేశములను తలకిందులు చేసి మహిమ ఉద్దేశములను ఈ యొక్క లోకములో కనపరుచుటకు వచ్చిన నీ పరిశుద్ధ గోత్రము నుండి ఒక్కరును నీ నిత్య రాజ్యమునకు ఏం కాల హక్కుదారులు కాలేకపోయారే. ఇదెక్కడి తీర్పని తానేం చేశాడట, ఇదెక్కడి రాకడి తీర్పని, నీవు పుట్టిన గోత్రములనే పరిశుద్ధులు లేరా అని చేశాడట. మిక్కిలి ప్రభు ఎదుట ఏడ్చిన వాడై ఉన్నాడు. ఏడుస్తూ ఉండగా ప్రభువుకి ఏమనిపించింది, బాధతో ఏ పని ముందుకు సాగలేదు కనుక ఆ యొక్క విషయమును అక్కడే ప్రభు ఆపు చేసి తన తలాంతరను బట్టి మరలా ఇంకొక విషయంలోనికి వెంటనే యోహాను పంపించారట. అదే తన యొక్క నిత్య రాజ్యపు వారసులైన వారందరినీ సింహాసనముల మీద కూర్చోబెట్టుట, సింహాసనముల మీద వారికి ప్రాధాన్యతనిచ్చుట, వారిని నిలబెట్టుట అనే వాక్యమును బట్టి మనం చూస్తాం. అందులో చూసినప్పుడు ఇందాక చదువుకున్న వాక్య భాగం ప్రకారం ఇశ్రాయేలు గోత్రముల నుండి సుమారుగా ఒక్కొక్క గోత్రము చొప్పున 15,000 మంది పరలోక పట్టణ వాసులు అవుతారని ప్రభు యోహానుకు కనపరుస్తాడు. అందులో యూదా గోత్రము వారు కూడా 15,000 మంది. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, యూదా గోత్రము వారు అతి శ్రేష్ఠులు, దైవికులు, దైవ ధన్యతను పొందిన వారు. ఇశ్రాయేలు అందరి మొత్తం గోత్రములలో యూదా గోత్రము బహు శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. ఆ యొక్క గోత్రముల నుండి వారు వెళ్ళకపోయేసరికి యోహాను బహు శోధనను అనుభవించాడట. నీ గోత్రానికే దిక్కు లేదు, మరి మిగిలిన వారి పరిస్థితి ప్రభు అని ఇంకా కన్నీరు కాలుస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని సంఘమా, మనము దేవుని వాక్యములో చూసినట్లయితే దేవాది దేవుడు తన యొక్క మాటలను ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని వాక్యము మనకు ఇట్టి విషయమును తెలియజేస్తుందో ఆయన యొక్క మాటల్లోనే మనము విందాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము ప్రారంభ వచనము చదువుకుందాము. మైకులో చదవండి. గొప్ప మాట ఇది, అందరూ వినవలసిన మాట, మనం ఏం తప్పు చేశామో తెలియజేసే మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయం ప్రారంభ వచనం చదవగలిగిన వారు ప్రతి ఒక్కరు తీసి చూడండి. యెహోవా వాక్కు ఇదే, ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వచనం రాయబడి చూసారా? ఈ ఆత్మ నియమింపనటువంటి సంధిని మనం ఏం చేసుకుంటాం, చేసుకునే వారమై ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు. కానీ ఈ యొక్క రాకడ పర్యాంతములో అంత్యక్రీస్తు దినములు రాగా, అబద్ధ ప్రవక్త యొక్క బోధలు రాగా, పాపపు క్రియలు రాగా, మానవుని తలాంతలు ఎక్కడుంటాయి చెప్పండి? ఒక మాట చెప్పండి మీరే. నువ్వు మంచోడివురా 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 అంటే ఏం చేస్తావు? వాడిని పట్టుకుని వెళ్ళాడతాం. నువ్వు చెడ్డోడివురా 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 అంటే వాడి దగ్గర కూడా రానివ్వు. అందుకే నిజము నికాసుగా చెప్తే దూషిస్తారు, అబద్ధమును అద్భుతంగా చెప్తే ప్రేమించేస్తారు. ఎంత గొప్ప మాటలు ఏంటండి! నిజము నికాసుగా చెప్తే ద్వేషిస్తారు, అబద్ధము అద్భుతంగా చెప్తే ప్రేమించేస్తారు. ఈ అబద్ధ ప్రవక్త కూడా ఏం చేస్తాడట? అబద్ధాన్ని అద్భుతంగా చెప్తాడట, అబద్ధాన్ని అద్భుతంగా చూపిస్తాడట, అబద్ధం వైపే నడిపిస్తాడట. అందుకే ఏం చేస్తాడు ఈ మానవుడు? యెహోవా వాక్కు ఇదే, చదవండి. ఇదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. పాపములకు పాప ఏం చేసుకుంటుందట? కుదుర్చుకుంటుందట. అంటే వాడు మన పాపములో పడవేసి
మన యొక్క ఆలోచన పాపమయము చేసి మనము వారి తలాంతుల్లోకి నడిచేవారుగా అయిపోతాము. మనం ఏం చేస్తామట? వారితో ఐక్యపరచబడతాము. పరిశుద్ధాత్ముడు నియమించినటువంటి సంధిని వారితో చేసుకుంటాం. అది నెత్తి మీద రాబోతుంది ఇంత బిళ్ళ, 666 బిళ్ళ రాబోతుంది. చూడండి, అది బాబోయ్ ప్రభు ఏంటి మాకు ఇన్ని శ్రమలు పెట్టేస్తున్నాడు, చూడు వాడు, చూడు మమ్మల్ని ఎలా బాగు చేస్తున్నాడో చూడు, ఈ 7 ఏళ్ళ శ్రమల కాలం అన్నాడు. ఈ శ్రమల్లో మాకు ఎంత అన్నం పెట్టాడు తెలుసా? ఈ శ్రమల్లో మాకు ఎంత ఆదరించాడు తెలుసా? మీరే చూడండి, రోడ్డు పక్కన ఉన్నటువంటి వాడు ఆకలితో బాధపడుతున్నప్పుడు కాస్తంత భోజనం పట్టుకెళ్ళి పెడితే ఏమంటాడు? తృప్తి చెంది ఆనందభరితుడై మీరు కనిపించినప్పుడల్లా మీకు కృతజ్ఞత చూపుతాడు. అలాగునని శ్రమల కాలములో ప్రభు ఉద్దేశములను మనము గైకొన లేని పక్షానే మనకి పాపముల యొక్క బాధలు అనుభవిస్తూ ఉన్నాము. దీని ఆసరాగా తీసుకున్న సాతాను ఏం చేస్తాడట? మనలను ముద్దు చేసుకోవటానికి ముద్ద పెడతాడు. ఏం చేస్తాడు? ముద్ద పెడతాడు, ముద్దు పెడతాడు, చివరికి గుద్దు గుద్దుతాడు. ఏం చేస్తాడు? ముందు ముద్దగా ముద్దెడతాడు, దాని తర్వాత కడుపు నిండా ముద్దలు పెడతాడు. తర్వాత ప్రభు దారి మారిపోయాక నరకాగ్ని తీసుకెళ్లి గుద్దులు గుద్దుతాడు అనమాట. ప్రియ దేవుని సంఘమా, ఇదే ప్రారంభ దినము, ప్రారంభ శ్రమల కాలము. ఎన్ని శ్రమలు? 3.5 సంవత్సరముల శ్రమల కాలం. మొత్తం 1260 దినములు. ఎన్ని రోజుల కంటే 3.5 అంటే 1260 రోజులు. దీనిని శ్రమల కాలము అంటారు. మొదటి వాక్యములో మనం చూసిన మాట ఏంటి? మనము మన ఊహకందనటువంటి వ్యక్తితో, పరిచయం లేని వ్యక్తితో, మన పాపములో పడవేసే వ్యక్తితో, ఆత్మ ఇష్టపడని వ్యక్తితో మనము సంధి చేసుకుంటూ ఉన్నాము. పాపమునకు పాపమును కుదుర్చుకుంటూ ఉన్నాము. ప్రభు మాటను విడిచిపెట్టి ఆత్మ ఉద్దేశములను త్రలకిందులు చేసి మనకి లోపడతాము గనుక ఈ 3.5 సంవత్సరములు ఏం చేస్తాం? శ్రమల కాలములో ఈ ఆశ్రతను తీసుకుని సాతాను ఏం చేస్తాడు? మనల్ని తన వాడివారిగా మార్చేసుకుని ఆ యొక్క రాక్షసమైనటువంటి క్రియలను మన పట్ల చూపించక ముద్దు చేస్తాడు. అది అబద్ధ క్రీస్తు యొక్క బోధ. అప్పుడు వస్తారట మహానుభావులు, యేసుక్రీస్తు కొరకు, తండ్రి అయిన దేవుని కొరకు శరీరధారులుగా ఇద్దరు నడిచి వెళ్ళిపోయారు. ఎవరు? ఇద్దరు నడిచి వెళ్ళిపోయారు. ఎవరు? హనోకు, ఏలియా గారు. వీరి యొక్క జీవితం ఎంత ప్రత్యేకమైనదో మనం ప్రభువును చూస్తూ ఉన్నాం. వీరిద్దరు అట గోను బట్టలు కట్టుకుని ఎప్పుడు వస్తారట? ఈ యొక్క శ్రమల కాలం సమయంలో వస్తారన్నమాట. సువార్త అంతా అంతరించిపోద్ది. ప్రభు యొక్క పరిశుద్ధ బోధ అంతర్ధానమైపోద్ది. బోధ కరువైనటువంటి మానవులకు పరిశుద్ధ మార్గముని శ్రమల కాలములు అందించుటకు, శ్రమలలోనే బోధనిచ్చుటకు ఎవరు వస్తారు? ఈ గోను బట్టలు కట్టుకున్నటువంటి గొప్ప ప్రభు యొక్క శిష్యులు, బిడ్డలు, వీరిద్దరూ లోకానికి వస్తారు. అందరూ అనుకుంటాం ప్రసంగి గ్రంథములో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సంక్షమించిన ప్రసంగి కాదు, దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉంటాయి, తర్వాత చెప్తాను. కానీ మీరే ప్రశ్నించుకోండి. ప్రభు తన వాక్కులలో ఎన్నోసార్లు చెప్పారు, మీరు పొందినది శారీరక మరణమే కానీ ఆత్మీయ మరణము కాదన్నాడు ప్రభు. 2వ రాకడలోనూ మీకు ఆత్మీయ మరణము ఉండనే ఉండదన్నారు. ప్రభువునందు ప్రియ విశ్వాసాలను మనం చూచినట్లయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వాక్య ప్రకారము మన్నుగా పుట్టిన వాడు మన్నైపోవాలి. కానీ వీరిద్దరూ సజీవులు కానీ శరీరధారులు కానీ ప్రభువుతో నడిచిన వారై ఉన్నారు. కానీ దేవుని వాక్యము తన యొక్క మహిమ ఉద్దేశములను చెప్పినట్లయితే కొన్ని విషయములను మనం వాక్యము ద్వారా చూద్దాం. ఏంటవి? శరీరధారులు ప్రభు యొక్క ఉద్దేశములు ఎలాగ పరలోకమునకు వెళ్తారని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఆ యొక్క ఉద్దేశమును మానవుని యొక్క తలాంతులను తుడిచి వేయటానికి మరలా ఆ ఇద్దరు మహిమ భక్తులను ప్రభు ఎక్కడ పంపిస్తూ ఉన్నారు? మన మధ్యకు పంపిస్తూ ఉన్నారు. అప్పుడు వారి ఇక్కడికి రావటము, పరిశుద్ధ బోధ చేయటము, బోధనే ఇష్టపడని మనము, అబద్ధ బోధకే ప్రభు యొక్క విషయమై దూరపరచబడిన మనము వీరి బోధన ఆలకిస్తాము చెప్పండి? అస్సలు ఆలకించం. ఇందాకేమన్నారు? నిజం నికాసుగా చెప్తే దూషించేస్తారు, ద్వేషించేస్తారు, తిట్టేస్తారు, కొట్టేస్తారు, వీళ్ళైతే చంపేస్తారు కూడా. చంపారు. ఎన్ని విషయాలు చూస్తున్నాం, ఎన్ని న్యూస్లో చూస్తున్నాం. పలు ప్రాంతాలలో RSS వారు ఇలా చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం చెప్పు వారిని హతమార్చటము, వెలివేయటము, వారి యొక్క కూడుగుడ్డ లేకుండా చేసేయటం, ఇట్లాంటివి ఎన్నో వింటూ ఉన్నాం.
ప్రియ విశ్వాసులారా, అలాగే వీరు కూడా మన మధ్యకు గోను బట్టలు కట్టుకుని ఈ 3.5 సంవత్సరముల కాలం తర్వాత వారు ఎక్కడికి వస్తారు? మన మధ్యలోనికి ప్రభు వస్తారు. ఆ తరువాత ప్రభునందు ప్రియ విశ్వాసులారా, అప్పటి నుండి ప్రారంభమవుతాక 2వ అధ్యాయము ఏంటది? మహాశ్రమల కాలము. మనము మొదటి విషయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం చదవండి. 24వ అధ్యాయం 5వ వచనము. మత్తయి సువార్త 24:5. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సంచారములను గూర్చి వినబోదురు. అబ్బా, ఎంత బుద్ధైన మాట చెప్పాడు చూసారా? మీకు యుద్ధం ఉండదో, కలత ఉండదో, బాధ ఉండదో, నేనే క్రీస్తుని. క్రీస్తు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి కష్టము లేని మహిమను చూపించాడు. ప్రేమానే యుద్ధము చేసే మనిషిని ఏం చేశాడు? తండ్రికి దగ్గర చేశాడు. ఇప్పుడు ఇదే పని పట్టుకుని వస్తాడట వాడు. ఎవరట? అపవాది, అబద్ధ బోధకుడు. వాడు వచ్చి ఏం చేస్తాడట? యుద్ధమే లేనటువంటి ఒక మాయాలోకమును మనకు కలిగిస్తాడు. మన మనస్సులో తలాంతులను వాడి వైపు తిప్పుకుంటాడు. నిలకడ లేని బ్రతుకులకు నిలకడనిస్తానని, మార్పు చెందని వాడి బ్రతుకులకు ఒక మహిమ చూపిస్తాడని ఒక మాయను సృష్టించి మనల్ని ఏం చేస్తారు? ప్రభువుకు పరిపూర్ణంగా దూరం చేసేస్తాడట. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, అలాగే 30వ అధ్యాయము 24-30 చదవండి. మత్తయి సువార్త 24:30 చదవండి. 30వ వచనంలో చూడండి. ఏంటండి? అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యము జరిగిన విధము ఎప్పుడట? ఈ వాక్య విధమైనటువంటి విషయమును మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాము? చూచారా? ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని వాక్కును బట్టి అబద్ధ బోధలకు విలీనమైపోయిన మనము ఆయన వాక్కును, ఆయన మాటలకు లోబడిన పక్షాన ఈ యొక్క 3.5 సంవత్సరముల తరువాత వచ్చిన బోధకులైనటువంటి వారిద్దరిని మనమే హతమార్చేసి ప్రభువుకు మరింత విరోధులమైపోతాం. అవునా కాదా? ప్రభు అంటూ ఉంటాడు, నన్ను దూషించినా ద్వేషించినా ఏమీ అన్నటువంటి దేవుడు తన ప్రియ బిడ్డల జోలికి వస్తే ఊరుకుంటారు చెప్పండి? ఆయన ప్రియ బిడ్డలము కనుక సాతాను మన మీదకు పొంచి ఉన్నాడని తెలిసి ప్రభు ఏం చేస్తున్నాడు? 1000 ఏళ్ల స్వీయ పరిపాలన సాతాను ఛాయ మానవునికి తగలకుండా, తన ఆత్మలకు తగలకుండా నరకాగ్నిలో, పాతాళంలో ఏం చేస్తాడు? ప్రభు బంధించేస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశమును బట్టి ఆయన కోరిన బిడ్డలు ఇంకా ఎంతో మంది మారాలని ఉద్దేశించి మారలేకపోయారని తండ్రి మరలా ఇంకొక అవకాశమును బట్టి 7 శ్రమల కాలంలో వారిని పంపటం, వారి బోధను ఆలకించేవారు ఆలకిస్తారు. కానీ వారు ఏం చేస్తారు? తర్వాత చివరికి వారిని హతమార్చేస్తారు. ప్రభువు కోపానికి ఇంకా 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 వారు ఏమైపోతారండి? దూషితులైపోతారు. అప్పుడు ప్రారంభమవుతుంది మిగిలిన అంతభాగము. నేను ఎంతకాలం వల్ల 3.5 అయిపోయింది, ఇంకెంతకాలం ఉంది? మిగిలిన 3.5 ఉందన్నమాట. దీనిని మహాశ్రమల కాలం అంటున్నాం. అప్పుడు పడద్ద నెత్తి మీద బొమ్మ, నెత్తి మీద ఒక ట్యాటూ పడద్దు అనమాట. ఇంగ్లీష్లో చెప్తున్నాడు, ఎందుకంటే పచ్చబొట్టు అంటే పాత అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలా? ట్యాటూ అని రాసుకోవాలి నెత్తి మీద. 3 ఆర్లు అడతాయి. 3 ఆర్లు ఎంత ముద్దుకుంటుందో 3 ఆర్లు చూస్తే, ఆ బొమ్మ చూస్తేనే మనిషి విలువ ఇక్కడ పెరిగిపోతట. ఏంటండి? నెత్తి మీద వేసుకున్న 3 ఆర్లకి ఈ భూమి మీద విలువ ఎలా పెరిగిపోద్ది? ఆకాశం అంత ఎత్తు పెరిగిపోద్ది. పరలోకంలో విలువ ఏమైపోద్ది? పాతాళానికి దిగజారిపోద్ది. దైవజనులు ఇప్పుడు మాట అంటారు, మీకు దేవుడు ఉన్నాడా లేడా, దేవుని రక్షణ ఉందా లేదా అనే విషయం ఒకే ఒక మాటలో దైవజనులు చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పారు. ఎప్పుడు? మానవుని దేవుడు ఏ రోజు నిర్మించాడు చెప్పండి?
ఆదివారం కాదు, రోజు. ఏ తేదీ? మానవుడి నెంబర్ ఎంత? 6. ప్రభు మొత్తం సృష్టి కార్యం ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? అడి చెప్పండి. సృష్టి మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? చివరిగా తను చేసినటువంటి అద్భుత కార్యమే నేల మట్టితో ప్రభువును మానవుని తన యొక్క పరిశుద్ధ హస్తములతో నిర్మించుకున్నాడు. అందువల్ల మన నెంబర్ ఎంత? 6. పరలోకంలో నీ నెంబర్ ఎంత అయ్యా అంటే, నా దేవుడు నన్ను 6వ రోజు నిర్మించుకున్నాడు కనుక నా నెంబర్ 6. ఈ 6 ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకముల యొక్క ఘన కీర్తిని గడించి దీని ఉద్దేశమును బట్టి దీనికి లోబడి దీనిలో నిలిచి ఉండి స్థిరపడి జీవించినట్లయితే 7 ఏళ్ల శ్రమల కాలములో నెత్తి మీద పడబోయే 666 ముద్ర ఆ యొక్క స్థితిని ఏం చేస్తాం? మన పాదాల కిందేసి తొక్కి ప్రభు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. దీనిని ఇంకొకలా చెప్పనా? ఇదే 6 అనే మనిషి 66 పుస్తకాలను బట్టి జీవించకపోతే, నడవకపోతే, నిలబడకపోతే, స్థిరపడకపోతే నెత్తి మీద 666 ముద్ర వేయించుకుని ఏమైపోతాడు? పాతాళానికి దిగజారిపోతాడు, నరకాగ్నికి ఆహుతైపోతాడు. దీనికంటే గొప్ప రుజువు కావాలా దేవుడు ఉన్నాడని? దీనికంటే గొప్ప రుజువు కావాలా దేవుని యొక్క మహిమ ఉందని? ప్రియ దేవుని సంఘమా, రాకడలో ఎత్తబడుటకు ప్రతి హృదయము చేసుకోవాల్సిన గొప్ప తీర్మానం ఏమిటంటే, ప్రభువా, నేను నీ జీవ గ్రంథమును బట్టి జీవించాలి. నేను నీ జీవ గ్రంథపు వాక్కులలో ఒకరిలో పాలి. అందుకే దైవజనులు అన్నారు, రాకడలో వాక్యం వెళ్ళిపోద్ది అంటే దాని అర్థం, ఈ మానవుడు వాక్యమును బట్టి జీవిస్తే ఈ వాక్యము హృదయములో విలీనమైపోగా మనం ఏమైపోతాం? ఆత్మీయ వాక్యమైపోతాము, ప్రభు యొక్క బిడ్డలమైపోతాము, ప్రభు ఉద్దేశించిన లక్షణమైపోతాం. అప్పుడు ఈ వాక్యం అనే ఆత్మీయమైపోద్ది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకే అన్నారు ప్రభు శరీరధారిగా ఈ లోకములకు వచ్చిన బట్టి ఆయనే వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకములకు మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు వాక్యమైతే ఆయన మనతో ఇంకొక మాట అన్నా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను వాక్యమైతే మీరును వాక్యమే, నేను దేవుని కుమారునైతే మీరును దేవుని కుమారులే. నేను ఈ లోకముల సిలువ అనుభవించాను, మీరును ఈ లోకములు ఏమనుభవిస్తున్నారు? సిలువ ధ్యానపు విలువలను, సిలువ బాధలను అనుభవిస్తూ ఉన్నాం. ప్రభు బహిరంగముగా సిలువను అనుభవించి పాప క్షమాపణనిచ్చాడు. శ్రమలను బట్టి మనము హృదయంలో ఏం చేస్తున్నాం? సిలువ శోధనను అనుభవిస్తూ ఉన్నాము. హృదయపూర్వకముగా దేవునిలో నిలిచి ఉండి ఆయన సన్నిధిలో ఇహము పరము అన్నీ కలిగిన వారమైన మనము దేవుని యొక్క ఉద్దేశములను అన్నీ తెలుసుకున్న దానికి లోబడలేని పక్షాన ఏమాత్రము ప్రభు యొక్క మాటకును ప్రభు యొక్క రాజ్యమునకు ఏమాత్రము వారసులము కాలేము. దేవుని సంఘమా, ఘట సర్పము సాతాను యొక్క ఎన్ని తలలో ఎన్ని కొమ్మలో వాడి రాజ్యము వాడి యొక్క పని ఎంత భయంకరమో భీకరమో మన వాక్యమే చెప్తూ ఉంది. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి మనము 7 వత్సరములను చాలా చిన్న విషయంగా తీసుకుంటాం. అబ్బే చెప్పండి అయిపోతాయి రోజులు అనుకుంటాం. ప్రతి నిమిషము ప్రతి ఒక్క యుగము వల్ల గడుస్తుందట. ఇప్పట్లాగా పొద్దున టిఫిన్ చేసే గ్యాప్లో అరగంట అయిపోద్ది, మధ్యాహ్నం భోజనం చేసే గ్యాప్లో గంట అయిపోద్ది, డిన్నర్ మాట్లాడుకుంటూ తింటే 2 గంటలు అయిపోద్ది అన్నట్టుగా ఉండదట. నీవు పడే ప్రతి శ్రమ ప్రతి నిమిషము యుగములు నీవు చవి చూడనటువంటి ఘోరమైన శ్రమను మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. 7 సంవత్సరములు 7 యుగములుగా గడుస్తాయట. మొదటి 3.5 సంవత్సరముల కాలములో ప్రభు విరోధి యొక్క వాడితో మనం ఏం చేస్తాం? సంధి కుదుర్చుకుంటాం. తరువాత వాడి సంధిలో వాళ్ళు ఏకమైపోయి ప్రభు ప్రేమించిన బిడ్డల్ని మనం ఏం చేస్తాం? మొదటిగా ప్రభు ప్రేమకు దూరం అయ్యాం. ఇప్పుడు ప్రభు యొక్క రాజ్యానికి రాకడకును సమస్తానికి ఏమైపోతాం? దూరమైపోయి ప్రభు యొక్క ప్రత్యక్షతను కోల్పోయి తన బిడ్డలుగా కాక ఇష్టలుగా కాక భ్రష్టులమైపోయి ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలములో 7 ఏళ్ళు చాలా సంతోషంగా నువ్వు 1000 ఏళ్ళు ఏమైపోతావు? గుక్కిన పేనులాగా ఏం చేస్తావు? రాకడలో కుమిలి ఏడుస్తామంట.
ప్రియ విశ్వాసులారా, యోధా ఈ రోజు వరకు ప్రభువును బట్టి తన యొక్క ఆందోళనను తెలుపుతూనే ఉన్నాడట. తన యొక్క బాధను ప్రభు సిలువ ఎదుట కన్నీరు కారుస్తూనే ఉన్నాడట. ఒక 30 నాణాలు కమ్మేసుకున్నాడు. 30 నాణాలు కమ్మేసుకున్నాడు. అప్పుడు 5 నిమిషాల్లో ఆ పని అయిపోయింది. ప్రభు అక్కడ ఉన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో వారే ప్రభు, నేను పట్టుకెళ్ళిపోను అన్నాడు. ఆ 30 నాణాలు తీసుకొని ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించేశాడు. ఆ తరువాత క్షమాపణ పొందుకుందామన్నా సమయం దొరకలేదు. క్షమాపణ పోయింది. ప్రభు యొక్క సమయం అయిపోయింది, ఇతని యొక్క తరుణం అయిపోయింది. అంతే, ఏడవటం మొదలు పెట్టాడు. ఉరేసుకుని చనిపోయాడు గనక అక్కడికి వెళ్ళి ప్రభువుతో క్షమాపణ చెప్పుకుంటాడేమనుకుంటాం, కానీ తనకు ఎక్కడ క్షమాపణ లభించలేదు గనక ఈ రోజు వరకు యోధా ఏం చేస్తున్నాడు? ఇన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క లోకములో పడి ఏం చేస్తున్నాడు? కుమిలి ప్రభు ఎదుట ఏడుస్తూనే ఉన్నాడట. అందుకే దైవజనులు కూడా ఒక మాట అంటారు, అయ్యగారైనా సరే కొన్ని విషయాల్లోనూ పరిశుద్ధులు ఉంటారో లేదో తెలియదు, కానీ పాపము చేసిన వారు ఏడవటానికి, ప్రభుతో చెప్పుకోవడానికి ప్రతి సన్నిధి తిరుగుతారట, ప్రతి ప్రార్థనలోనూ ఏకీభవిస్తారట. అందుకే మన హృదయంలో మనకు తెలిసిన వారు ఎవరైనా తెలియక తప్పు చేసి మరణిస్తే, ప్రభువుకు లోబడక మరణించినట్లయితే వారి ఆత్మలను బట్టి వారు ఏం చేస్తారంటే మన మధ్యలో నుండి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తాను, నేను నాశనం అయిపోయాను, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా పెట్లంట కాకూడదు అంట. భక్తులుగా ఉన్నవారు ప్రభు ఎదుటిని విజ్ఞాపన చేస్తే వీరు ఇక్కడ ఏం చేస్తారు? ప్రభు దగ్గర ప్రాధేయపడతారు. విజ్ఞాపనకు ప్రాధేయతకు ఎంత తేడా ఉందో చూడండి. యోధా కూడా నేడు మన మధ్యలోనే ఉండి ఏం చేస్తున్నాడట? ప్రభు దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. నీ రాకడలో నన్ను క్షమించుము, నన్ను మార్చుము, నన్ను చేర్చుమని ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు. అందుకే దైవజనులు అన్నారు, యోధా లేని చోటు ఎక్కడా లేనన్ను. ప్రభు ఏ గోత్రం వాడండి? ప్రభు ఏ గోత్రం వాడు? యోధా గోత్రికుడే. ప్రభు యొక్క ప్రేమ లోకమంతా ఉన్నట్లే యోధా గోత్రికుల యొక్క సువార్త భూమండలం అంతా ఉంది. అలాగే ప్రభు ప్రేమను కనుగొనని ఈ యోధా కూడా సర్వలోకములకు తిరుగుతూ ఉంటాడట. బాధ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రభు దగ్గర బాధపడతా ఉంటాడట. ఎంత దీనస్థితిలో చూచారో. తాను ఒక్కసారి తప్పు చేశాడు, ఏమైపోయింది? తన తరములకు ఇంతకాలము వరకు తన శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు. దీని తరువాత అతి ప్రాముఖ్యమైన పరిశుద్ధ దినములు రాబోతూ ఉన్నవి. దానికి ముందు రాకడా శ్రమల కాలపు దినములలో మనము సిద్ధపడకున్నట్లయితే వీడి ఏడ్చొదిలేశాడు, మనము ఏడ్చినా చూచేవారు కూడా ఉండరు. ఇది ప్రభు రక్షణ కాలము కనుక యోధా రక్షింపబడుటకు అవకాశము ఉన్నది మనతో. అందుకే భక్తులుగా పైకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ పరలోకం ఉన్నారు అనుకుంటాం మనం. పరలోకము కింద పరదేశం ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారట? ఆ పరదేశంలో ఉంటారు. అందుకే ఎవరైనా చనిపోతే ఏ పాట పడతాం? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు ఇప్పుడు అంట. అందుకే ఈ పరదేశంలో వారందరూ ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచుటకు నిరీక్షిస్తుంటారంట. ఎప్పుడు పరలోకం, ఎప్పుడు పరలోకం, ఎప్పుడు ప్రభు పాలన అని. ఎప్పుడైతే ఈ శ్రమల కాలము ముగిసి ప్రభు యొక్క ప్రత్యక్షత, ఇదిగో నేను మేఘారుడని వచ్చుచున్నాను, తర్వాత ఏముంటది? ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూసును. భూజనులందరూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుందరు. ఈ రొమ్ము కొట్టుకుని వారు ఎవరో కాదండి, ప్రభువుకు ఇష్టలుగా కాకుండా 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా మారని వారే. ప్రభు వారందరినీ విడిచిపెట్టేస్తారు. చివరికి విడిచిపెట్టే సమయంలో కూడా ప్రభు మనసు చెమ్మగిల్లిపోతుందంట. మనోవిచారము కూడా నీకు మనం ఏం పాడుకుంటాం? నరకములో పడు వారిని చూచి నరకములో పడు వారిని చూచి పరిశోధ
నరులకు ఆదరణ యొక్క తండ్రిని నరులైన వారు ఎలా ఆదరించగలరా చెప్పండి? ప్రభువే ఆదరించాలి. ఆదరణ మనం పొందుకోలేదు కనుక ఈ అబద్ధ బోధన విని మనమే గొప్పలు మనకున్నా ఏమైపోయాం? ప్రభు కాపుదలకు దూరం అయిపోయాం. ఈ మహాశ్రమల కాలము, తదుపరి 3.5 సంవత్సరముల మహాశ్రమల కాలములో వాడు చేసిన అబద్ధ బోధకు దాసులమైపోయాక, భ్రష్టులమైపోయాక, ఆ యొక్క గొప్ప గొప్ప ప్రభు పంపిన స్వార్థికులైన మోషేను, ఏలియాను మనము హతమార్చేశాక పరిపూర్ణంగా దేవునికి ఏమైపోతాం? దూరస్థులమైపోతాం. అప్పుడు వస్తదంట చీల్చుకొని మహాగణ సర్పము మృగము. అప్పుడు మొదలవుతుంది దాని రాజ్యము. ఎలా ఉంటది? 3.5 సంవత్సరాలు. మా పిల్లలు ఎప్పుడో మాట అంటారు, రోడ్డు మీద తిని మారితే దొడుతారు చూడండి అయ్యగారు, మామూలుగా ఉండదు అంటారు. అలాగే వాడు తీరుమారు కొడతాడు, కొరడాలు ఇచ్చుకుని ఏం చేస్తారు? నరకములు ఆడుకుంటామే హీరులమైపోతాం, భ్రష్టులమైపోతాం, ఇంకా దానికి బానిసలమైపోతాం. వారి యొక్క పాలనా రాజ్యం మొదలైపోద్ది. ప్రభు ప్రేమ పరిపూర్ణంగా అంతరించిపోద్ది. తరువాత వీటన్నిటి కాలము తరువాత దేవుని యొక్క ప్రత్యక్షతను 7 ఏళ్ల శ్రమల కాలము తరువాత చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ శ్రమల కాలమును దాటిన పరిశుద్ధ రాకడ కాలమును మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనే వారమై ప్రభువులు పరిపూర్ణముగా ఈ యొక్క శోధనను అనుభవించక ప్రభు అప్పగించిన ఈ పరిశుద్ధ దేహమును శ్రమలను బట్టి సహించుకొని భరించుకొని పరిపూర్ణముగా ప్రభువుకు నీ దాసుడనయ్యాలను అప్పగించుకున్న తర్వాత ఏమైపోతాం? మహిమ వస్త్రముల చేత కప్పబడి మహిమలోనికే చేర్చబడతా. ప్రభు సహవాసం ఎంత గొప్పదో చూసారా? ప్రియ విశ్వాసులారా, దైవశైలి ఎప్పుడు అంటారు, క్రీస్తు భరించిన బాధల కన్నా గొప్పవాని బాధలు, క్రీస్తు పడినటువంటి శోధనల కన్నా గొప్పవాని శోధనలు. నేడు అన్నీ కోల్పోయానన్నావి, తన రాజ్యమును కోల్పోయి నీ కోసం వచ్చాడు. తన పరిశుద్ధుల సహవాసమును కోల్పోయి దగ్గరకు వచ్చాడు. చినుక వేస్తే అందరూ తనను రంజింపజేసి ఆ మహిమను వదిలేసి వచ్చేసాడు. మహిమను వదిలి వచ్చి మట్టిగా బ్రతికాడు, మట్టిగా తిరిగాడు, మట్టి జీవితాలను మార్చాడు, చివరకు తానే మట్టి అయిపోయాడు. ఇటువంటి త్యాగం నువ్వు చేయగలవా? ఈ కష్టమేమీ కలగకుండా దేవుడు అంత గడించి పెట్టిన రక్షణ నీకు ఇస్తే, దేవుడు నాయందున్నాడని, దేవుని రక్షణను నీ చేతిలో ఉందని చెప్పేసి మరలా పాపమునకు నువ్వేమైపోతున్నావు? దాసుడు అయిపోతున్నావు, భ్రష్టుడు అయిపోతున్నావు. ఇంకా తండ్రికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎన్ని చేయాలి మీకోసం? నేను చెప్పాను వినలా, నా బిడ్డనిచ్చాను వినలా, పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చాను వినలా, రక్షణ కాలాన్ని ఇచ్చాను వినలా. ఇంకేమిస్తా? నరకమే, నిత్య నరకమే. 1000 ఏళ్ల పాలనలో నిలబడి వారందరూ ఏం చేస్తారు? ప్రభువులో ప్రభువా నువ్వే, ప్రభువా నీ నువ్వే. పక్కన మన సొంతంలో ఉన్నా సరే చూసేంత టైం ఉండదు. ఆత్మ ప్రభువుతో ఐక్యము, ఆయన ఆత్మ మనతో ఐక్యము, మన సహవాసము ప్రభువుతోనే కనుక ప్రభువుతోనే ఆనందపరచబడే భాగ్యము సంపాదించుకుంటాం. నిలబడతాము, బలపడతాము, స్థిరపడతాము. అప్పుడంట మహిమ చూస్తాం. మరి వినని వారు ఏమైపోతారు? 1000 ఏళ్ళు అక్కడ విందైతే ఇక్కడ కింద నరకమనే చోట ఏళ్లకు అంతే. ఏంటది? నరకాగ్నిలో పడి అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత రోదన, శోధన, బాధ అన్ని అనుభవిస్తారు. ప్రాముఖ్యముగా ఇంకొక మాట చెప్పమంటారా? తెలియని వాడు ప్రభు మాటను విడిచిపెట్టిన ప్రభు క్షమిస్తాడేమో కానీ ప్రభు విషయంలోనే తెలిసిన మనం ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు ప్రభు? మరి ఎంత శిక్షిస్తాడు? ఇందాకేమని పాడాను? క్రమము లేని క్రైస్తవులకు కనని వినని శ్రమలన్న. అందువలన ప్రతి ఒక్కరును ప్రభు యొక్క ఆదరణ, కాపుదలను, దీవెనలు కలిగి ఉండండి. మన తర్వాతి తరమునకు, మన తర్వాత కాలమునకు మనము ఇవ్వగలిగే గొప్ప ధన్యత మన ప్రార్థనా శక్తి. అందుకే వాక్యం నేర్చుకుంటారా అంట. నేను ఊరికినే కాదు
నడవమని ఎవరో చెప్పరు, చదవమని ఎవరో చెప్పరు, బాగుపడమని ఎవరో చెప్పరు. మన తలంపు కలగాలి ఎదుటి వారిని బట్టి. వాడు భక్తిగా ఉన్నాడు, నేను భక్తిగానే ఉండాలని మనలో కసి రగలాలి. అలా ఉంటేనే రాకడ మేకలు. ఎందుకంటే మనకు ఇంకో ఎన్నో వందల సంవత్సరాలు లేవు, వందల సంవత్సరాలు లేవు. ప్రభు రాకడా ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే దైవజనులు ఏమన్నారు? నేడే ప్రభువు వాచోలను కొను వారే ధన్యులు వారు రాకడకి యేసు ప్రభు నేడే ప్రభు వస్తున్నాడని అనుకుని వారు ధన్యులట. వారే రాకడ పుత్రుని దేవుని ఏం చేస్తాం? పొందుకుంటాం. అందుకే ఇదేమి చివరి ప్రసంగం అనుకోవాలి, నా ప్రభు వస్తున్నాడు అనుకోవాలి. ఇదే నా చివరి బాధ అనుకోవాలి, నా ప్రభు వస్తున్నాడు అనుకోవాలి. ఇదే నా చివరి రోజు అనుకోవాలి, క్షణం అనుకోవాలి. ప్రతి క్షణము డెడ్లైనే మనకు. అందుకే ఆయన రావటము, ఆయన ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు, తండ్రి చెప్పాలి. మనం వెళ్ళటము మనకు తెలియదు కనుక తండ్రి ఎప్పుడు పంపుతారో అన్న ఆలోచనలో ప్రభువు సిద్ధపడి ఉండటము. మనము ప్రభువుతో ఎప్పుడు మెక్కమెక్కాలన్న విషయం బట్టి మనము సిద్ధముగా ఉంటే రెండేమవుతాయి? ఆయన రాకడలో మన రాకడ, మన రాకడలో ఆయన రాకడ ఏమైపోతాయి? ఏకమైపోతాయి. నీ రాకడకు ఎదురు చూతును, నా రాకడకు ఎదురు చూడుము. నీ రాకడకు ఎదురు చూతును, నా రాకడకు ఎదురు చూడు. నీ రాకడయు నా రాకడయు, నీ రాకడయు నా రాకడయు, నారాకడలో ఒకటే అగును, నారాకడలో ఒకటే అగును. మనోవికారము చూడదు నీవు, మహిమ కలంకులు కాగలెను. సంతోషము. ఇదే ప్రభు యొక్క ప్రత్యక్షత రాకడ, పరోక్షమైన రహస్య రాకడ. 7 ఏళ్ల శ్రమల కాలంలో మానవుడు అనుభవించు కఠోర శ్రమలు తర్వాత తన పరీక్ష నెగ్గిన వాడే రాకడ మేఘమెక్కగలిగే గొప్ప ధన్యత. ఇప్పుడు మీకు ప్రశ్నిస్తున్నాను, దాన్ని మీరే పూరించండి. మీకు శ్రమల ముందు రాకడ కావాలా, శ్రమల తర్వాత రాకడ కావాలా? పప్పలు కావాలా, తెప్పల తర్వాత పప్పలు కావాలా? ముందు పప్పలు కావాలా, తెప్పల తర్వాత పప్పలు కావాలంటున్నా? పప్పలు తీసుకోవాలంటే ఈ కాలంలో పడే తెప్పలన్నింటినీ అనుభవించుకోవాలి, నిలకడ ఉండాలి, దేవుని హెచ్చరికలు గై కొనాలి, పప్పలు తీసుకుని వెళ్ళిపోవటమే తింటారు. లేదనుకోండి, ఇప్పుడు విషయాన్ని వదిలేసేసి మరింత ఘోరమైన బానిసతో తెప్పలు పడి అప్పటికి నిలకడ ఉంటేనే పప్పలు వస్తాయి. అందులో కూడా చాలా తేడా ఉంది. బాబు నా వల్ల కాదని చెప్పేసి చెడు బాధకు లోనైపోయి వానికి దాసులు అయిపోయావంటే వాడి ముందు మంచి మంచి చాక్లెట్లు, బిస్కెట్లు, పిండొంట్లన్నీ పెడతాడు, తర్వాత పిండిలో బిసికేస్తాడు. ఏం చేస్తాడండి? ముందు జంతువుల పిండితో మంచి మంచి ఫుడ్ పెడతాడు, చివరికి ఏం చేస్తాడు? పట్ల బిల్లు కట్టకపోతే పిండి రూపిస్తారు చూడండి, ఆ టైపులో ఉంటుంది. ముందు పిండితో గాలి వేసి పెడతాడు, తర్వాత పిండి రూపిస్తాడు అనమాట. 3.5 సంవత్సరాలు. ఏం కావాలి మీకు? స్థిరంగా ఉండి రక్షణ సంపాదన తెచ్చుకుని దేవుళ్ళు స్థిరంగా ఉండటం కావాలా? అప్పుడు పప్పలు కావాలా? లేకపోతే ప్రభు మాటలు అయిపోయి ముందు పప్పలు పెట్టాడు కదా వీడు అని చెప్పేసి బరాబరా తినేసేసి వాడికి లోబడిపోయి బానిసత్వం కింద చివరికి కిచెన్లో కూర్చొని పిండి రుబ్బుతారా? పిండి రుబ్బించేయడానికే వస్తాడు కదా. మనం ఏం చేయాలి? ముందే అలాగే రహస్య రాకడే వినేవారై ఉండాలి. ఈ గొర్రెలు ఆ యొక్క పరిశుద్ధుని యొక్క స్వరమును వినే భాగ్యము దేవాది దేవుడు రాకడ పర్యాంతము మీకు అనుగ్రహింపజేసి దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు అనేక స్తోత్రములు. తెలియజేయబడిన వాక్య భాగమును బట్టి నాయన గత వారములు రహస్య రాకడ గురించి, ప్రత్యక్షత రాకడ గురించి మేము ఎన్నో విషయములు తెలుసుకున్నాము. నేను ఈ పరిశుద్ధ దినమందు రాకడకు ముందును
రాకడ తర్వాతను కలగబో మేలును తెలుసుకున్నామేమి. నేడు రాకడ మధ్యలో ఉన్నటువంటి శ్రమల వివరమును తెలుసుకున్నాము. ఈ 7 ఏళ్ల శ్రమల కాలము తండ్రి మా ఛాయలకు కూడా రాకున్నట్లు నీ పరిశుద్ధ దీవెనలను సంపాదించుకొని తండ్రి నీ యొక్క బిడలుగా ఇష్టలుగా మార్చబడి నీ స్వరమును విని నీ దీవెనలో బహు ఆశీర్వాదములు పొందుకొని నిలిచి ఉండగలిగే భాగ్యం ఇచ్చి దీవించి మహిమ పొందమని ఆదరణకర్త యోగ్యులను మహిమ యోగ్యులుగా మార్చివేసి అయోగ్యపు బ్రతుకులను మహిమోన్నతమైన స్థితిలోనికి నడిపించి రాకడలో రహస్య రాకడలో నీ యొక్క స్వరమును వినిపించి మమ్మల్ని ఆయుక్తము చేయగల పరిశుద్ధుడను మహోన్నతుడైన యేసు నామములు వేడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.